దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను హెచ్చించాడు. ఇందుకేం చేయాలి? ఏం కోరుకుంటున్నాడు? నీ పొలం కావాలా, నీ స్థలం కావాలా? ఆయనకి ఏం అవసరం లేదని చెప్తున్నా కదా. ఈ గ్రంథంలో కూడా రాయబడి ఉంది, వెండి నాదే, బంగారం నాదే, అంటే సమస్తము నాదే. దేవుడు మనకి ఇచ్చినవి బంగారం అనుకుందాం. ప్రభువా నిన్ను ప్రేమించి ఇదిగో బంగారం ముక్కు పట్టుకు తెస్తున్నానంటే బంగారపు గనులు నేనే సృజించానంటే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం ఆయన దానికి ఇచ్చి మనం ఆయన సంతోషపరచు. సృష్టిలో నువ్వు ఏది ఇచ్చినా కూడా సంతోషం కాదు. మానవునికి ఏం అవసరమో వాటన్నిటిని ఆయన కలుగు చేశాడు. తర్వాతే ఆదాయం చేశాడు. లేకపోతే బతకలేడని, నీళ్లు లేకపోతే జీవించలేడు, బ్రతకలేరని. మానవునికి ఏం అవసరం వాటన్నిటిని అనుభవించండి. అది ఆయన్ని మర్చిపోతే అంతే చాలా నష్టపోతూ ఉంటారు. కోరుకునేది ఏమిటి? బంగారం ఇవ్వమనా, వెండి ఇవ్వమనా కాదు, పొలాల స్థలం ఇవ్వమనా కాదు. నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో చోటు, ప్రథమ స్థానం. ఆయన తర్వాతే భార్య, ఆయన తర్వాతే భర్త, ఆయన తర్వాతే పిల్లలు, ఆయన తర్వాతే కలిగి ఉన్న యావదాస్తి.